జై సేవలాల్, జై మేరామాయాడి, జై కొమరం భీం. ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి శంకర్ నాయక్ గారికి, అలాగే మన గిరిజన గాంధీ, మన లంబాడి బిడ్డ, అట్లాగే మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ రవీంద్ర నాయక్ గారు, అలాగే మహారాజ్ గారు, అలాగే డాక్టర్ గారు, కొంతమంది పేర్లు లేదు స్టేజ్ మీద పెద్దలు, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున రామ్ రామ్. శంకర్ నాయక్ అంటే మీ అందరికీ తెలుసు. శంకర్ నాయక్ మన తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాడి, ఆయన పాత్ర మనందరికీ తెలిసిన విషయమే. ఆయన తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి పాత్రను గుర్తించి ఆయనకి ఆ రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీఐ కమిషనర్గా కూడా మనకు మన తెలంగాణ ముద్దుబిడ్డను, మన జాతీయ మన లంబాడి ముద్దుబిడ్డను ఆర్టీఐ కమిషనర్గా కూడా నియమించడం జరిగింది. ఆ నియమించిన దాంట్లో శంకర్ నాయక్ గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. మన లంబాడీలకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆ రోజు ముందుకు వచ్చి పనిచేశారు. నాకైతే ఏ రోజైనా నైట్ టైం 12 గంటలకు ఫోన్ చేసినా కూడా స్పందించి మనకు సాయం చేశారు. అలాగే వారు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా కష్టపడ్డారు పిల్లల కోసం. అలాగే వారు ఒక సంఘాన్ని నడిపారు, తెలంగాణ గిరిజన సంఘం అని. ఆ సంఘంలో ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని జరిపేవారు. ఆ ఉత్సవంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే సేవ చేశారో వారికి కొమరం భీం కూడా అవార్డుని ఆయన ప్రదానం చేశారు చాలామంది. సో మీరు జీవితంలో మీ ఇలాగనే ముందుకెళ్ళి ఇంకా పై పదవులు సాధించాలని కోరుకుంటూ